హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు అమెరికాకి మీరు వచ్చేటప్పుడు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వచ్చేటప్పుడు మీరు వీసా కోసము ఇంటర్వ్యూ అయితే మీకు ఇస్తారు కదా. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాటికి ఎటువంటి ఆన్సర్స్ అయితే చెప్పాలి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఒక లైక్ ఇచ్చేయండి. ఈ వీడియో వేరే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, మీకు ఎప్పుడైతే వీసా ఇంటర్వ్యూ అయితే సెట్ అవుతుందో, మీరు యూఎస్ కాన్సులేట్కి వెళ్ళినాక అక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు మిమ్మల్ని. సో ఎస్పెషల్లీ మీరు స్టూడెంట్ వీసా కోసం అప్లై చేస్తున్నారు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ స్టూడెంట్కి సరిపోను ఉంటాయి అనమాట. సో స్టూడెంట్ వీసాకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సింపుల్గా మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. లైక్ విచ్ యూనివర్సిటీకి వెళ్తున్నావు నువ్వు అనేది అయితే అడుగుతారు. అప్పుడు మీరు చెప్పాల్సి వస్తుంది మీకు సీట్ ఏ యూనివర్సిటీలో వచ్చింది అని అయితే చెప్పుకోవాల్సి వస్తుంది. సో అలాగే ఫ్రెండ్స్, మిమ్మల్ని ఆ యూనివర్సిటీకే ఎందుకు వెళ్తున్నావు అని కూడా అడుగుతారు. అప్పుడు మీరు దానికి అక్కడ వాతావరణం బాగుంటుంది, అక్కడ సీనరీ బాగుంటుంది, అక్కడ ఏరియా బాగుంటుందని విన్నాను అని మాత్రం చెప్పకండి. ఎందుకంటే అట్లాంటి ఆన్సర్లు చెప్తే మీరు రిజెక్ట్ అవుతారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ యూనివర్సిటీలో మీరు ఏమి చూశారు, మీకు ఎందుకు ఆ యూనివర్సిటీ నచ్చింది, అంటే అక్కడ చదువు బాగా చెప్తున్నారా, అక్కడ ప్రొఫెసర్స్ బాగా చెప్తున్నారా, అక్కడ రెప్యుటేషన్ రివ్యూస్ బాగున్నాయా, వాటి మీద ఫోకస్ చేసి చెప్పండి ఆన్సరు. సో అట్లాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సింపుల్ గానే అనిపిస్తాయి, కానీ మనం చెప్పే ఆన్సర్ ని బట్టి మనల్ని రిజెక్ట్ చేసేస్తారనమాట. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సరే మీరు ఈ యూనివర్సిటీలో సెలెక్ట్ అయ్యారు కదా, మరి అక్కడ ఫీజు ఎట్లా కట్టుకుంటావు అని కూడా అడుగుతారు. సో ఆ ఫీజు ప్లాన్ కూడా మీరు చెప్పాల్సి వస్తుంది. అంటే మీరు సొంత డబ్బులు పెట్టి కట్టుకుంటున్నారా, లేదా లోన్ తీసుకుంటున్నారా, లేదా ఎవరి దగ్గర డబ్బు తీసుకుంటున్నారా, గిఫ్ట్ మనీ ఎవరైనా ఇస్తున్నారా, ఇట్లా మీరు డీటెయిల్స్ అయితే చెప్పాల్సి వస్తుంది. దానికి మళ్ళీ ప్రూఫ్ కూడా చూపెట్టాల్సి వస్తుంది. అంటే మీరు సొంత డబ్బులు అయితే అఫ్ కోర్స్ మీరు బ్యాంక్ అకౌంట్ అవి చూపించుకోవచ్చు, లేదా ఎక్కడి నుంచి లోన్ తీసుకుంటే ఆ బ్యాంక్ లోన్ డాక్యుమెంట్ అయితే చూపెట్టాల్సి వస్తుంది, అప్రూవల్ డాక్యుమెంట్ అనమాట. అలాగే మీరు ఎవరి దగ్గర ఉన్న మనీ బారో చేసుకుంటున్నట్లయితే, లేదా ఎవరైనా మీకు గిఫ్ట్ మనీ ఇస్తున్నట్లయితే వాళ్ళ దగ్గర నుండి ఒక లెటర్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ప్రామిసర్గా మీకు మనీ కంపల్సరీ ఇస్తాము, సపోర్ట్ చేస్తాము అన్నట్టుగా. సో ఆ డీటెయిల్స్ అయితే దగ్గర పెట్టుకోండి. సరే, ఇంకా ఫర్దర్గా వెళ్ళిపోతే ఫ్రెండ్స్, మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతారు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు డిగ్రీ అయిపోయాక లేదా మాస్టర్స్ డిగ్రీ అయిపోయాక మీరు ఏం చేస్తారని అయితే అడుగుతారు. సో అలాంటప్పుడు మీరు చాలా మంది ఆన్సర్ ఎట్లా చేస్తారంటే, నాది డిగ్రీ అయిపోయాక లేదా నా మాస్టర్స్ డిగ్రీ అయిపోయాక నేను ఒక జాబ్ చూసుకుంటాను, అమెరికా మంచి కంపెనీలో పనిచేస్తాను, అక్కడ సెటిల్ అయిపోతాను అని అయితే చెప్తూ ఉంటారు. అట్లా అయితే అస్సలు చెప్పకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ఆన్సర్ చెప్తే మీరు రిజెక్ట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ ప్రాసెస్ పరంగా స్టూడెంట్ వీసా అంటే ఏంటంటే, మీరు బేసికల్గా ఇక్కడికి వచ్చేది ఓన్లీ చదువుకోవడానికి వస్తున్నారు, చదువు అయిపోయాక మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు అనేది అయితే ప్రాసెస్ అనమాట. కాబట్టి ఆ ప్రాసెస్కి అనుకూలంగానే చెప్పాల్సి వస్తుంది. అంటే మీరు ఆన్సర్ ఎట్లుండాలంటే, మీకు అప్పుడు అవునండి నేను చదువుకున్నాక మళ్ళీ ఇండియాకి వచ్చేసి ఇక్కడ వచ్చినాక ఇక్కడ మంచి కంపెనీలో చూసి ఇండియాలోనే జాబ్ చేసుకుంటాను అని అయితే చెప్పాల్సి వస్తుంది. అంతేగాని అమెరికాలోనే ఉంటాను అంటే మాత్రం మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారనమాట. సో ఇక ఫర్దర్గా వెళ్ళిపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీని బట్టి కూడా ఉంటుంది అనమాట. అంటే మీరు యూనివర్సిటీ ఏదైతే ఇందాక అడిగాడు కదా, లైక్ ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు అని, ఆ యూనివర్సిటీ పేరు కూడా కొంచెం పాపులర్ నేమ్ అయితే ఉండాలి. ఎందుకంటే మరీ అసలు ఆ యూనివర్సిటీ గురించి ఎవరు వినకుండా, అసలు దాని గురించి ఎవరు తెలియకుండా ఉంటే గనక ఆ కౌన్సిలర్కి కూడా ఆ పేరు తెలియదు. కాబట్టి వాళ్ళు అనుకుంటారు అనమాట, ఇదేంది అన్ని పాపులర్ వదిలేసి ఎక్కడో ఉన్న యూనివర్సిటీ ఎవరికి తెలియని యూనివర్సిటీకి వెళ్తున్నాడు అని ఆ సిచ్యువేషన్ బట్టి కూడా రిజెక్ట్ చేసేస్తారు. ఎందుకంటే దాన్ని బట్టి వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే, మనము మంచి పాపులర్ వాటికి అప్లై చేసుకోవట్లేదు, మంచి చదువున్న వాటికి అప్లై చేసుకోవట్లేదు. ఎందుకంటే మనకు ఆ ప్యాషన్ లేదు, మనకు చదవడానికి ఆ ప్యాషన్ లేదు. వీళ్ళు ఎక్కడో దూరంలో పేరు లేని కాలేజ్లో, పేరు లేని యూనివర్సిటీలో చదవడానికి వస్తున్నారు అన్నట్టుగా అయితే ఫీల్ అవుతారు వాళ్ళు. సో అది కూడా యూజ్లెస్ అనమాట. సో మంచి పాపులర్ యూనివర్సిటీస్లోనే అప్లై చేయండి. అంటే మరీ పాపులర్ కాకపోయినా రీజనబుల్గా మనకి దానికి అట్లీస్ట్ కొంతన్న రివ్యూస్ ఉండాలి, కొంతన్న పలుకుబడి ఉండాలన్నమాట. సో అలాంటి వాటిలో అయితే అప్లై చేసుకోండి మీరు. అలాగే ఇంకొకటి ఏం అడుగుతారంటే, ఎన్ని యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నావు అని కూడా అడుగుతారు. సో మీరు మల్టిపుల్ యూనివర్సిటీస్కి అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కటే దానికి అప్లై చేసుకుంటే దాని మీద కూడా రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు ఒకటే
యూనివర్సిటీకి అప్లై చేసామని చెప్పారంటే ఆ క్వశ్చన్కి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అగైన్ నువ్వు సీరియస్గా లేవు, నీ ఎడ్యుకేషన్ మీద నీకు సీరియస్గా లేవు కాబట్టి అందుకే ఒకటే దానికి అప్లై చేసుకున్నావు. అదే సీరియస్గా ఉన్న వాళ్ళైతే మల్టిపుల్ వాటికి అప్లై చేసుకుంటారు కదా, ఎందుకంటే ఒకదానికి సెలెక్ట్ అవ్వకపోయినా ఇంకో దానికి సెలెక్ట్ అవుతారు అన్నట్టు. సో నీకు ఆ సీరియస్నెస్ లేదు కాబట్టి దాని రీజన్ మీద అయితే రిజెక్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్ అది కూడా జాగ్రత్త. అలాగే ఇంకొక క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే మిమ్మల్ని మీరు ఏం చదవడానికి వెళ్తున్నారు, లైక్ మీ మేజర్ ఏంటి అనేది కూడా అడుగుతారు. సో దానికి మీరు ఏదో డాక్టర్ చదవడమో ఏదో ఇంజనీరింగ్ చదవడమో చెప్తే బెటరు. అంతేగాని లో లెవెల్ కోర్సులు అయితే తీసుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నేను ఇంగ్లీష్ చదవడానికి వెళ్తున్నాను అనేది చెప్తూ ఉంటారు. సో ఇంగ్లీష్ అనే దాని మీద అయితే కంపల్సరీ రిజెక్ట్ అవుతుందండి. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ప్రతి దేశంలో నేర్పిస్తున్నారు ఈ రోజుల్లో, ఇంక్లూడింగ్ ఇండియాలో కూడా ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు కదా. సో వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అమెరికా దాకా ఎందుకు, ఇండియాలోనే నేర్చుకోవచ్చు కదా నువ్వు అన్న దాని మీద అయితే రిజెక్ట్ చేసేస్తారు. సో అది కూడా గమనించుకోండి. ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు ఇచ్చాను, కొన్ని ఆన్సర్స్ అయితే మీకు ఇచ్చాను. ఐ హోప్ ఐ గేవ్ యూ సమ్ డైరెక్షన్. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే ఈ వీడియో వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా క్వశ్చన్స్ అడిషనల్గా ఉంటే కామెంట్స్లో అయితే పెట్టండి, వీటిని కూడా ఆన్సర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.